హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమి ఇప్పుడు చిన్న పిట్ట లేదు, పెద్ద పిట్ట వచ్చింది అనుకుంటా ఉండారా? ఏం లేదండి, చిన్న పిట్టకి కొంచెం హెల్త్ ఇష్యూ అయింది కాబట్టి ఇంట్లోనే ఉంది. సరే ఇప్పుడు మనమే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తామనేసి ఇప్పుడు నేనే వీడియో ఎత్తుతా ఉన్నాను. ఈ వీడియో అయితేకి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమనేది లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది ఏం చేస్తూ ఉన్నాను అనేసి. ఇదేనండి టమాటో చెట్లకి ఇప్పుడు 1 more time స్ప్రేయింగ్ అనమాట. సరే రాండా స్ప్రే చేసిస్తాము. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7 o'clock, ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసినాము. ఇప్పుడు 3 type ఆఫ్ డిజీజ్ వచ్చింది. మార్నింగ్ స్ప్రే చేసేదాన్ని ఇంకా అన్నీ బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి షెడ్ రికవర్ అయ్యేకి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానికే మార్నింగే స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ 3 డిజీజ్ ఏమనేది చూస్తాం రాండా. ఫస్ట్ వన్ వచ్చేసి బింగు. ఆకలి పైన అంతా స్పాట్స్ ఉంటుంది చూడవచ్చు, నల్లగా స్పాట్స్ ఉంటుంది. ఎడ్జెస్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఆ ఆకలికి. సెకండ్ డిసీజ్ ఏమంటే ఊజి రోగము. టమాటాలంతా హోల్స్ ఉంటాయి. థర్డ్ ఏమంటే పాము రాగము. స్టార్టింగ్ 45 days 1.5 month బాగా ఉంటుంది. ఇప్పుడు వేరే సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎండ చాలా ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేసేకి వీక్లీ వన్స్ అయితే మనం స్ప్రే చేయాలా. చూడవచ్చు స్ప్రేయింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా అక్కడక్కడ ఉంటాయి కానీ వేరే ప్లాంట్స్కి స్ప్రెడ్ కాకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది అంతే. ఎండ్ చాలా కాబట్టి మార్నింగ్ లేదంటే మీరు ఈవినింగ్ ಯಾವುదో ఒక టైంలో వీక్కి 1 time అన్న స్ప్రే చేస్తే కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మనకి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ చూడండి, సెకండ్ లైన్ చూడండి, ఒకే తోటే కానీ ఇది గ్రోత్ బాగుంది, అది గ్రోత్ అంతకంతే డెవలప్మెంట్ ఉంది. మీకు ఏమైనా రీజన్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వీడియోస్ అయితే ఒక రీజన్ ఉంది అని చెప్పినాయి కదా, ఆ రీజన్ ఏం లేదు. జస్ట్ మా సబ్స్క్రైబర్ ఒకరు మీ పేరెంట్స్ని అయితే నేను చూడాలా అని చెప్తే సరే ఇంకా చేస్తామనేసి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. మీకు మా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.